సనాతన ధర్మం చెప్పిన ఎన్నో విషయాల్ని మనం ఇప్పటికీ విశ్లేషించుకుంటున్నాం. భారతీయ విశ్లేషాల ప్రకారం కాలగణన 4 యుగాలుగా జరిగింది. అవి క్రిత, త్రేత, ద్వాపర, కలియుగాలు. మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. ఈ యుగ లక్షణాల గురించి కొన్ని సత్యాలని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు మహాభారత కాలంలో చెప్పాడు. అవి 5 పరమ సత్యాలు. అవి కలియుగంలో నిజమవుతున్నాయి. మహాభారత కాలంలో జతపడి ఉన్న ఈ సత్యాలను పరిశీలిస్తే కలియుగంలో మనుషులు కర్మను, ధర్మాన్ని విడిచిపెట్టేసి నడుచుకుంటారు అని మనం ముందే తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక కథ చెప్పుకుందాం. ఇది మహాభారత కాలంకు చెందినది. పాండవులకు కలియుగం గురించి కొన్ని సత్యాలు తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగింది. శ్రీకృష్ణుడి వద్దకు పాండవులు వెళ్తారు. ద్వాపర యుగ సమాప్తి కాబోతుందిగా, కలియుగ లక్షణాలు ఎలా ఉండబోతున్నాయి అని అడుగుతాడు. శ్రీకృష్ణుడు మంచి చమత్కారి. సమాధానం నేరుగా చెప్పకుండా జవాబు చెప్తా గాని మీరు అందరూ అడవికి వెళ్ళి 5 మార్గాలకి వెళ్ళండి. మీకు ముందుగా ఏం కనిపిస్తుందో ఆ విషయాన్ని నా వద్దకు వచ్చి చెప్పాలి అని శ్రీకృష్ణుడు చెబుతాడు. పాండవులు 5 తలా ఒక దిశకు వెళ్తారు. కాసేపటికి తిరిగి వచ్చి వారి అనుభవాలు చెప్పడానికి సిద్ధపడతారు. వారి ప్రశ్నార్థక ముఖాల్ని చూసి శ్రీకృష్ణుడు కలియుగం గురించి 5 సత్యాలు నేను మీకు ఇప్పుడు చెబుతాను. ముందుగా మీరు అడవిలో ఏం చూసారో ఆ విషయాల్ని నాకు చెప్పండి అని అంటాడు. ముందుగా యుధిష్ఠిరుడు తన అనుభవాన్ని చెబుతాడు. అడవిలో తనకు 2 తొండాలు ఉన్న ఏనుగు కనిపించింది అని అంటాడు. ఆ విచిత్రం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కలియుగంలో మనుషులు 2 విధాలుగా ప్రవర్తిస్తారు. మనసులో ఒకటి అనుకుంటారు, కానీ బయటకు మాత్రం వేరేలా చెబుతారు. చూడ్డానికి ఎంతో అభిమానంగా ఉంటారు, కానీ వారి మనసులో అంత స్నేహభావం ఉండదు. సొంత వారిని కూడా మోసం చేస్తారు కలియుగ ప్రజలు. ఇది యుధిష్ఠిరుడికి శ్రీకృష్ణుడు చెప్పిన మాట. ఇక అర్జునుడి వంతు వచ్చింది. అర్జునుడికి అడవిలో ఒక విచిత్ర పక్షి కనిపిస్తుంది. దాని రెక్కలపైన వేదవాకు రాయబడి ఉంటుంది, కానీ అది ఒక కాల్యబరాన్ని ఆరగిస్తుంది. కలియుగంలో మనుషుల ప్రవర్తన, వారి వేష భాషలు ఎలా ఉంటాయో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతాడు. లోకం దృష్టిలో ఒక గొప్ప జ్ఞాని వలె కనిపిస్తాడు, కానీ తన మనసులో కపటత్వం, దురాశ, ఇతరుల ధనధాన్యాలపై పేరాస కలిగి ఉంటాడు. ధర్మం ముసుగులో ఎదుటివారి సంపదను కొల్లగొట్టడానికి చూస్తాడు. సాధు మహర్షులు ఉంటారు, కానీ వారి సంఖ్య చాలా తక్కువ. నీతి మాలిన వారు ఎక్కువ. అన్యాయాలు, అక్రమాలు చేసేవారు ఎక్కువ. పనికి మాలిన పనులు చేసేవారు ఎక్కువ. ఎదుటివారి నాశనాన్ని కోరుకునేవారు ఎక్కువ. ఇది అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన కలియుగ సత్యం. ఇప్పుడు భీముడు చూసిన విషయాన్ని శ్రీకృష్ణుడికి చెబుతాడు. అతనికి ఒక ఆవు ఒక దూడని అందంగా నాకుతూ కనిపిస్తుంది. ఆ దూడకి రక్తం వస్తున్నా కూడా ఆవు నాకుతూనే ఉంటుంది. భీముడికి వచ్చిన సందేహానికి సమాధానంగా శ్రీకృష్ణుడు కలియుగంలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంత ప్రేమిస్తారు అంటే, ఆ ప్రేమ ఎలా ఉంటుంది అంటే, స్వయంగా పిల్లలు ఏమీ చేసుకోలేక తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. పిల్లలు మానసికంగా దృఢంగా, తెలివితేటలు కలవారిగా తయారవ్వరు. తల్లిదండ్రుల ప్రేమ భాషలో చిక్కుకొని వారికి నచ్చే విధంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. పిల్లలకు కొన్ని ఇష్టాలు ఉంటాయి. వారు స్వయంగా ఎదగాలి, ఏమైనా చెయ్యాలి అనుకుంటారు, కానీ అది తల్లిదండ్రులకి నచ్చుతుందో లేదో అనే సతమతంలో ఉంటారు. కొందరు ధైర్యం చేసి చెప్పినా పెద్దలకు నచ్చకపోతే ఆశ వదులుకుంటారు. అనుకున్నది చెయ్యలేకపోతున్నాను అనే బెంగ పీడిస్తూ ఉంటుంది. తల్లిదండ్రులు వారి పిల్లలు స్వయంగా ఎదగాలి అనుకుంటారు, కానీ ఆ ఎదుగుదల తాము అనుకున్నదై ఉండాలని అనుకుంటారు. పిల్లలు వారికి నచ్చినట్లు ఉండలేక, తల్లిదండ్రులు చెప్పినది నచ్చక కొట్టుమిట్లాడుతూ ఉంటారు. తల్లిదండ్రుల ప్రేమ పిల్లల ఎదుగుదలకు అతిపెద్ద అవరోధంగా మారుతుంది. ఇవే ఆ దూడకు గాయాలు భీముడికి కనిపించాయి అని శ్రీకృష్ణుడు చెప్పిన కలియుగ సత్యాలు. నకులుడు ఈ సంభాషణలు అన్నీ వింటున్నాడు. అతను అడవికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద బండరాయి కిందకి దొర్లుకుంటూ వస్తుంది, కానీ దాని వేగాన్ని దానికంటే పెద్దవైన శిల్పాలు, వృక్షాలు కూడా ఆపలేకపోతున్నాయి. అయితే క్రిందకి వచ్చాక అక్కడ ఉన్న ఒక చిన్న మొక్కను తగిలి ఆ బండరాయి నిలిచిపోయింది. ఈ వింతకు అర్థం ఏంటి అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు. కలియుగంలో మనుషులు పతనం వైపు ప్రయాణిస్తారు. మనిషి పతనాన్ని తను పోగేసిన ధనం అనే పెద్ద కొండలు గాని, అధికారం అనే భారీ వృక్షాలు ఆపలేవు. భగవంతుడి నామం జపిస్తే చాలు, చిన్న మొక్క వంటి ఆ దైవ మంత్రం మనిషి పతనాన్ని ఆపగలదు, మంచి దారిలోకి మళ్లించగలదు. కాబట్టి కలియుగంలో మనిషి పతనాన్ని దైవ భక్తి మాత్రమే ఆపగలదు. ఇక మిగిలినది సహదేవుడు. అతడు అడవిలో చాలా నూతులను చూస్తాడు. ఆ నూతులన్నీ నీటితో నిండి ఉన్నాయి. మధ్యలో ఉన్న ఒక్క నూతిలో మాత్రం నీరు లేదు, మొత్తం ఎండిపోయి ఉంది. చుట్టూ నీటితో ఉన్న అన్ని నూతులు మధ్య నీరు లేని ఒక్క బావి ఎలా ఉందో
తనకి అర్థం కాలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు సమాధానంగా, కలియుగంలో మనిషి వద్ద నిండుగా ధనం, బలం, అధికారం ఉన్నప్పటికీ అవసరాల్లో ఉన్న వారికి సహాయం చేయడు. అతి చిన్న విషయానికి కూడా తన ఐశ్వర్యాన్ని ప్రదర్శిస్తూ ఆడంబరానికి పోతాడు. ఎవరికీ సహాయం చేయడు. ఇంగిలి చేతితో కాకిని తోలడు. అసలు బికారిని తన ముందు నించోనివ్వడు. ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టడు. సహాయం చెయ్యడు కదా. పేదవారిని చూసి వెక్కిరిస్తారు. ఇక అధిక ధనవంతులు ఉంటారు. తిండి ఎక్కువ అయ్యి పారబోస్తూ ఉంటారు, లేదా గతి లేక అమిత దారిద్ర్యంలో మరణిస్తారు. చుట్టూ ఉన్న నీటి బావులు ధనవంతులు, మధ్యలో ఉన్న ఆ పిడుగుబడ్డ బావి ఏమీ లేని పేదవాడు. అయితే అవసరంలో ఉన్న వారిని ఆదుకున్నవాడు కలియుగంలో కాపాడబడతాడు అని శ్రీకృష్ణుడు చెబుతాడు. ఈ విషయాలన్నీ కూడా శ్రీకృష్ణుడు పాండవులకు తెలియజేశాడు.